వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ ఇద్దరు ఒకే పార్టీ నేతలు, ఒకరు ఎమ్మెల్యే మరొకరు ఎంపీ. నిన్న మొన్నటి వరకు అలైబలై చేసుకున్న ఆ నేతలు ఇప్పుడు బస్తీమే సవాల్ అంటూ కత్తులు దోస్తున్నారట. దీంతో క్యాడర్ కూడా 2 గ్రూపులుగా చీలిపోయారట. ఇంతకీ ఆ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది చూద్దాం. కామారెడ్డి జిల్లా జుక్కల్ పాలిటిక్స్ అధికార కాంగ్రెస్ పార్టీలో హీట్ పెంచుతున్నట్లు తెలుస్తోంది. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ మధ్య వర్గపోరు నడుస్తున్న వర్గపోరుతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న స్థానిక నేతలు గత ఎన్నికల సమయంలో లక్ష్మీకాంతరావు విజయం కోసం కష్టపడ్డారు. అయితే గెలిచిన తర్వాత వారిని ఆయన పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో వారంతా ఎంపీ సురేష్ షెట్కర్ వర్గంలో చేరిపోయారట. ఇదే ఎమ్మెల్యే ఎంపీ మధ్య చిచ్చుకు కారణంగా తెలుస్తోంది. తాను దూరం పెట్టిన వారిని సురేష్ షెట్కర్ చేరదీయడం ఏంటంటూ లక్ష్మీకాంతరావు ఆయనపై గుర్రుగా ఉన్నారట. ఇక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నోటీసులో లేకుండా జుక్కల్ అభివృద్ధికి ఎంపీ కోట నిధుల నుంచి 3 కోట్ల రూపాయలు కేటాయించారు సురేష్ షెట్కర్. అలాగే 200 ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయించారు. అంతేకాదు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారికి లబ్ధిదారుల ఎంపిక పనులు అప్పగించారట ఎంపీ సురేష్ షెట్కర్. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ మధ్య గ్యాప్ తారాస్థాయికి చేరినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో ఎంపీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటూ ఇప్పుడు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీకి ఆహ్వానం పలకడం లేదంట. ఫ్లెక్సీల్లో కూడా ఎంపీ ఫోటో పెట్టడం లేదంటూ ఇటీవల కొందరు పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే బిచ్కుంద మున్సిపాలిటీ ఏర్పాటు విషయంలో కూడా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం నడుస్తోందట. మంత్రి పదవి కోసం ప్రయత్నించిన లక్ష్మీకాంతరావుకు ఎంపీ వర్గం చెక్ పెట్టిందన్న ప్రచారం కూడా నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోందట. తాజా పరిస్థితులతో ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా రాజకీయం నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏంటంటే అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావును పరామర్శించారు ఎంపీ సురేష్ షెట్కర్. దీనిపై కూడా 2 వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోందట. కేవలం జనం మెచ్చుకోవడమే తమ నేతను ఎంపీ పరామర్శించారంటూ ఎమ్మెల్యే వర్గీయులు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు కార్యకర్తలు మాత్రం ఇద్దరు నేతల తీరుపై గుర్రుగా ఉన్నారట. వీరిద్దరూ ఇలాగే ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ దెబ్బతినడం ఖాయమని కార్యకర్తలు బాధపడుతున్నట్లు ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.